అతిథులు జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారు. అనంతరం సామూహిక జాతీయ తీసుకోకండి బాబు గారు. అధ్యక్ష మీ ఫోటోగ్రాఫర్ ఇన్స్పెక్షన్ కోసం జిల్లా కలెక్టర్ ఎస్పీ గారుల తోడ్పాటుతో ముందుకు శ్రీ జి దేవిదాస్ పోలీస్ బ్యాండ్ టీం ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సంగీతాన్ని ఇస్తూ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై 31 ఏళ్లతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో అలంకృత శకటాల ప్రదర్శన ఉంటుంది. ముందుగా సంస్థ వారి అలంకృత శకటం మహిళా ఆదిలాబాద్ డిపో మేనేజర్ శ్రీమతి కల్పన గారు వారి సంచాలకులు డాక్టర్ జేసీ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ల సారథ్యంలో ఆ శాఖ సిబ్బంది వారి అలంకృత శకటంతో మన ముందుకు వస్తున్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ భరోసా. ఆ తర్వాత పౌర సరఫరాల శాఖ వారి అలంకృత శకటం మన ముందుకు వస్తుంది. ఆ శాఖ అధికారి కిరణ్ కుమార్ గారి సారథ్యంలో ఆ శాఖ సిబ్బంది వారి అలంకృత శకటం మన ముందుకు వస్తుంది. ఈ జిల్లా మీద చాలా ప్రేమ ఉన్నది. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి కార్యక్రమం హైదరాబాద్ నుంచి ఇందర్వెల్లికి వచ్చినారు. ఇందర్వెల్లి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారంటే రాజశేఖర రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా మీద ఎంత ప్రేమ ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. డెఫినెట్ గా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు వెరీ యాక్టివ్గా ఉన్నారు. ఎస్పీ గారు అంటే మొత్తం గవర్నమెంట్ అధికారులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా దూరం హైదరాబాద్కు ఉన్నా కూడా మరి న్యూస్లో అందరికంటే ముందు ఉంటున్న మా మీడియా సోదరులకు కూడా నేను ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా విద్యార్థులు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇతర అన్ని డిపార్ట్మెంట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ డిపార్ట్మెంట్లో వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేస్తున్న మీ గిరిజన ఆదివాసీ ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి నేను నా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లా డెవలప్మెంటే మా సంక్షేమం. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా ఫుల్లీ డెవలప్మెంట్గా చూడాలా. అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు రిమ్స్ హాస్పిటల్ తెచ్చినారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు వెరీ ఫాస్ట్గా డెవలప్ చేయాలని ఆశిస్తున్నారు. దానికి మీ ఆశీస్సులు, మీ యొక్క ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న. జై హింద్.